అందరికీ నమస్కారం. నేను మీ పత్తిపాటి విజయ్, భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అన్న గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారంట కదా, మాకు రాలేదన్నా అని చెప్పేసి వారందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉజ్వల యోజన పథకం, ఈ పథకం ద్వారా ఎవరైతే నిరుపేదలకు రేషన్ కార్డు పొంది ఉండి ఇప్పటి వరకు కూడా గ్యాస్ కనెక్షన్ ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ సభ్యుడికి కూడా గ్యాస్ కనెక్షన్ లేనట్టయితే వారు ఈ పథకానికి అర్హులని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలు ఇప్పటి వరకు కూడా కట్టెల పొయ్యిల మీద వంటను వండుకుంటూ ఆ పొగను పీల్చడం ద్వారా అనేక రకాలైనటువంటి మహిళలు అనేక రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులకు గురవుతున్నారన్న ఉద్దేశంతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ నిరుపేద కుటుంబాలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ ఉజ్వల యోజన గ్యాస్ను మేము ఏ విధంగా పొందాలి, మరి ఈ ఉజ్వల యోజన పథకానికి మేము అర్హులం అని చెప్పేసి కొంతమందికి సందేహాలు ఉన్నాయి. నేను ఈ వీడియో ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నా. రేషన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఆ రేషన్ కార్డులో గ్యాస్ కనెక్షన్ మీకు లేదని ఉంటే మీరు ఈ పథకానికి అర్హులని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నా. రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ ఒక్క సభ్యుడికి కూడా గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉన్నట్లయితే మీరు ఈ ఉచిత గ్యాస్ను పొందవచ్చునని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మరి మేము ఈ గ్యాస్ కనెక్షన్ ఎక్కడ పొందాలి, మేము ఎవరిని కలవాలని చెప్పేసి మీకు ఒక సందేహం ఉండొచ్చు. మీరు ఎవరిని మధ్యలో ఉన్నటువంటి ఎవరి బ్రోకర్ని మీరు కలవాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఫైరోలు దీనికి చేయాల్సినట్టు అవసరం లేదు. మీకున్నటువంటి రేషన్ కార్డుని తీసుకెళ్ళి మీ సమీపంలో ఉన్నటువంటి గ్యాస్ ఆఫీస్ వద్దకు వెళ్ళినట్టయితే మీరు ఒక ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు మరియు మీ రేషన్ కార్డును తీసుకొని వెళ్ళినట్లయితే, అదేవిధంగా ఎవరి పేరునైతే గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటున్నారో వారికి తర్వాత సబ్సిడీ పడాలి కాబట్టి వారికి సంబంధించినటువంటి బ్యాంకు బుక్ను కూడా తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క రేషన్ కార్డులో గ్యాస్ కనెక్షన్ కనుక లేదని మీరు సమీపంలో ఉన్నటువంటి గ్యాస్ ఆఫీస్ వాళ్ళు మీకు చెప్పిన వెంటనే మీరు ఈ గ్యాస్ కనెక్షన్ పొందవచ్చునని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నా. మీ రేషన్ కార్డులో గ్యాస్ కనెక్షన్ లేదన్నట్టయితే ఆ గ్యాస్ ఆఫీస్కి సంబంధించినటువంటి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే మీరు ఈ పథకానికి అర్హులని చెప్పేసి మిమ్మల్ని ఒకరోజు రమ్మని చెప్పి వారి యొక్క మీ యొక్క డేటాని ఎంటర్ చేసుకొని వారు పిలిచి మీకు ఆ గ్యాస్ కనెక్షన్ అందించడం జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దయచేసి ఈ గ్యాస్ కనెక్షన్ వినియోగించుకున్నటువంటి ఇప్పటి వరకు కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందనటువంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని, దాదాపు మీరు గ్యాస్ కనెక్షన్ మరియు గ్యాస్ బండ మరియు గ్యాస్ పొయ్యి, పైపు, రెగ్యులేటర్తో సహా కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. దయచేసి ఇటు పథకాన్ని వినియోగించుకొని భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.